నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 99% హామీలు అమలు చేశామంటూ జగన్ పచ్చి అబద్ధాలు మద్య నిషేధం సిపిఎస్ రద్దు పోలవరం పూర్తిని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందే జగన్ ఓటమిని ఒప్పుకున్నారన్న చంద్రబాబు వైకాపా మేనిఫెస్టో ఫట్టు తెలుగుదేశం హామీలు బ్లాక్ బస్టర్ హిట్ అని వ్యాఖ్య జగన్ సారాయి వ్యాపారిగా మారారన్న పవన్ మద్యం అమ్మకాలతో కోట్లు కొల్లగొట్టారని విమర్శ వైకాపా దోపిడీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటు రాదన్న రేవంత్ అన్ని చోట్ల 2-3 స్థానాలకే పరిమితమని మీడియా ఇష్టాగోష్ఠిలో అంచనా ఓటుతో కాంగ్రెస్ గర్వాన్ని దించాలన్న కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడి భారాస మళ్లీ అధికారానికి వస్తుందని విశ్వాసం ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికొక ప్రధానమంత్రి ప్రజల సొమ్ము దోచుకోవాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని మోదీ తీవ్ర ఆరోపణలు అవినీతిపై పోరాటం చేస్తామన్న మోదీపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు భాజపాలో చేరిన దోపిడీదారుల కోసమే పనిచేస్తున్నారని జయరాం విమర్శలు మాట తప్పను మడమ తిప్పను చెప్పాడంటే చేస్తాడంతే ఈ రైమింగ్ డైలాగులు వినడానికి బాగున్నాయి కదా ఇవి చెప్పుకునే జగన్ 5 ఏళ్ల కాలం గడిపేశారు 2019 ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోను 99% పైగా పూర్తి చేశారని తాజా ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ చెప్పడమే ఇందుకు నిదర్శనం సిపిఎస్ రద్దు పోలవరంతో సహా వైఎస్ ప్రారంభించిన జలయజ్ఞం పూర్తి మద్య నిషేధం ప్రత్యేక హోదా సాధన మెగా డిఎస్సి ఇలా చెప్పుకుంటూ పోతే పూర్తి కానివి ఎన్నో ఉన్నాయి అయినా 99% పైగా హామీలు అమలు చేశారని పచ్చిగా అవాస్తవాలు చెప్పారు ఇది 2019 మన మేనిఫెస్టో ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి 99% పైచిలకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% పైగా అమలు చేసేశామంటూ అబద్ధాలు అర్ధసత్యాలను నిస్సిగ్గుగా జగన్ చెబుతున్నారు 99% పైగా హామీలు అమలు చేసి ఉంటే పోలవరం ప్రాజెక్టు ఎందుకు అంగుళం కదల్లేదు మిగతా జలయజ్ఞం ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఎందుకున్నాయి మద్యపాన నిషేధం ఏమైంది ప్రత్యేక హోదా వంటి ప్రధాన హామీలే పూర్తి కానప్పుడు ఇక మేనిఫెస్టోను 99% అమలు చేసేశామని చెప్పడమేంటి ఎప్పుడు పరీక్షల్లో తప్పే కుర్రాడికి ఈసారికి మార్కులు నువ్వే వేసేసుకోమని చెబితే ఎలా ప్రవర్తిస్తాడో ముఖ్యమంత్రి తీరు కూడా అలాగే ఉంది 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా తీరా అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్య నిషేధమని మాట మార్చి దాన్ని కూడా అమలు చేయలేదు పైగా ఊరికి 4-5 బెల్ట్ షాపులతో మద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చారు 5 ఏళ్లలో జే బ్రాండ్ల మద్యం విక్రయాల ద్వారా అధికారికంగా అనధికారికంగా ప్రజల నుంచి 1.54 లక్షల కోట్లు కొల్లగొట్టారు ప్రస్తుత మేనిఫెస్టోలో మద్య నిషేధం ప్రస్తావనే లేదు అంత ముఖ్యమైన హామీపైనే నాలుక మడతేసి 99% మార్కులు ఎలా వేసుకుంటారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం రాయవాడ నుంచి నీళ్లు పూర్తిగా ఇక్కడికే ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా అధికారంలోకి రాగానే అస్తవ్యస్త విధానాలతో పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తునే అగమ్య గోచరంలోకి నెట్టేశారు గత ప్రభుత్వ హయాంలో 72% పూర్తయిన ప్రాజెక్టు పనుల్ని ఈ 5 ఏళ్లలో మరో 5-6% మాత్రమే చేశారు పైగా ఈ మేనిఫెస్టోలో పోలవరం ప్రాజెక్టును వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు కానీ నిర్దేశిత సమయం అంటూ చెప్పలేదు 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి కసి ఉంది నాకున్న కసి ఏమిటో తెలుసా ఆ ప్రత్యేక హోదా తేవాలి అన్న కసి నాలో ఉంది ప్రతి యువకుడికి ఉద్యోగం ఇప్పించాలన్న కసి నాలో ఉంది పీఠం ఎక్కగానే తొలి ఢిల్లీ పర్యటనలోనే కాడి కింద పడేశారు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడుగుతూ ఉండటం తప్ప చేయగలిగిందేమీ లేదని చేతులెత్తేశారు పార్లమెంట్లో కీలక బిల్లులు ఆమోదం పొందే క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతిచ్చారే తప్ప ఎప్పుడూ ప్రత్యేక హోదా డిమాండ్ను తెరపైకి తేలేదు నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపిచ్చేస్తానన్నా దాని గురించి పక్కన పెట్టేసి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను నాది బాధ్యత అని చెప్తా ఉన్నారు
చెప్పగలను. వారంలో జయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చాక జగన్ నాలుక మడతేశారు. ఉద్యోగుల్ని ముప్పు తిప్పలు పెట్టారు. ఎన్నికల సమయంలో అవగాహన లేక ఆ హామీ ఇచ్చామంటూ సిపిఎస్ రద్దుపై మాట మార్చారు. జీపీఎస్ పేరుతో మరో విధానం తెరపైకి తెచ్చారు. దీన్ని ఉద్యోగులంతా వ్యతిరేకించినా మొండిగా చట్టం చేశారు. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. మెగా డిఎస్సి అన్న జగన్ 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. ఎన్నికల దృష్ట్యా యువతను ఆకట్టుకునే ఎత్తుగడలో భాగంగా ఇటీవల 6,100 పోస్టులతో ఇచ్చిన డిఎస్సి కూడా వాయిదా పడింది. క్రమం తప్పకుండా గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు ప్రకటించి నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ ఈ మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగుల్ని మరోసారి వంచేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం పేరుతో ఒక పేజీ నింపేశారు. అందులో కొత్త పథకం ఒక్కటీ లేదు. అదనపు ప్రయోజనాలు లేవు. 5 ఏళ్లలో ఎత్తేసిన పథకాల ప్రస్తావన లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలోని వివిధ కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కార్పొరేషన్లయితే ఏర్పాటు చేశారు గాని ప్రత్యేకంగా నిధులు, విధులు కేటాయించలేదు. నవరత్న పథకాల నిధుల్నే కార్పొరేషన్ల ద్వారా ఖర్చు చేస్తున్నట్టు చూపించారు. స్వయం ఉపాధి రాయితీ రుణాల్ని ఎత్తేశారు. 5 ఏళ్లలో పేదలకు 25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన జగన్ 18.64 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు. వాటిలో 6.5 లక్షలే పూర్తి చేశారు. ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1.80 లక్షల సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుత మేనిఫెస్టోలో వచ్చే 5 ఏళ్లలో 32.5 లక్షలు పూర్తి చేస్తామని గొప్పలు చెప్పారు. 5 ఏళ్ల పాలనలో అమ్మఒడి 4 ఏళ్లే ఇచ్చారు. ఒక ఏడాది కోత పెట్టారు. 15,000 ఇస్తానని చెప్పి పాఠశాల నిర్వహణ, మరుగుదొడ్ల పేరుతో 2,000 మినహాయించి 13,000 ఇచ్చారు. ప్రస్తుత హామీ పత్రంలోనూ అమ్మఒడి కింద 17,000కు పెంచి కొనసాగిస్తామని చెప్పినా ఇందులో వారికి దక్కేది 15,000 మాత్రమే. నాడు నేడు కింద 8,534 ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చేస్తామని చెప్పగా ఇప్పటికీ 50% పూర్తి కాలేదు. ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల భవన నిర్మాణ పనులు 50% నిలిచిపోయాయి. 40 పట్టణ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు ఆగిపోయాయి. 3,000 కోట్లతో ప్రతి బోధనాస్పత్రిలో అదనపు భవనాల నిర్మాణం ప్రాథమిక దశలోనే ఉంది. 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తామని ప్రకటించగా ఇప్పటి వరకు 5 మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలో భూములన్నిటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలగజేస్తామని 2019 మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రీసర్వే మాటేమో గాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి తీవ్ర భయాందోళనలు రేపారు. రీసర్వే పేరుతో మొత్తం అస్తవ్యస్తం చేశారు. చాలా మంది 10 నుంచి 15 సెంట్ల వరకు భూమి కోల్పోయి లబోదిబోమంటున్నారు. వైకాపా మేనిఫెస్టో ఫట్టు, కూటమి సూపర్ 6 బ్లాక్ బస్టర్ హిట్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కలెక్టరేట్లు, రైతు బజార్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన జగన్ బట్టన్నొక్కుడు పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశారని విమర్శించారు. 5 ఏళ్లలో అభివృద్ధి చేయకుండా వినాశకుడిలా మారారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాటలు వేస్తామని భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ప్రజాగణం సభలో పాల్గొన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైకాపా మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. జగన్ ప్రకటించింది మేనిఫెస్టో కాదని, ఆయన ఓటమిని ముందే అంగీకరించారని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా 5 ఏళ్లుగా వారి భవిష్యత్తుతో జగన్ ఆడుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూస్తూ వారి పొదుపు డబ్బును కూడా వాడుకున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు, హోంగార్డులకు జీతాలు పెంచుతామని స్పష్టం చేశారు. సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. దానికంటే ముందు రాజీనామా కూడా చేసేశాడు. మీరు చూసుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో. ఏం తమ్ముళ్ళు, సూపర్ 6 మీరు చూశారు. అది సూపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వెలవెలబోయింది. నా వల్ల కాదు. దోచుకోవాల్సింది దోచుకున్నా, దాచుకోవాల్సింది దాచుకున్నా. ఇప్పుడు చేతులెత్తేస్తానని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక రోడ్డు వేశాడా,
ఒక మంచినీళ్ళు తీసుకొచ్చాడా? సాగునీరు ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? ఒక కాలేజీ వచ్చిందా? మరి ఏం జరిగింది? అన్ని చేసేసానంటున్నాడు. మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు. బటన్ నొక్కి 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు దోచేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా. హత్య రాజకీయాల్లో జగన్ మంచి నిపుణుడని చంద్రబాబు విమర్శించారు. ఈ నెల మొదటిలో పింఛన్దారుల మరణాలకు జగనే కారణమని మండిపడ్డారు. 4000 రూపాయలు ఏప్రిల్ నుంచే ఇచ్చే బాధ్యత నాదని మా వృద్ధులకి వితంతులకు వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి 3500 ఇస్తాడు. నేను 4000 ఇస్తామంటే ఏప్రిల్ నుంచి ఆయన 250 పెంచుతాడు. 2028 2029లో ఇంకొక 250 రూపాయలు పెంచుతాడు. ఏం తమ్ముళ్ళు అర్థం చేసుకున్నారా మీరంతా? సంపద సృష్టించిన తెలియని వ్యక్తి, తన మీద నమ్మకం లేని వ్యక్తి రేపు 1వ తారీఖు వస్తా ఉంది. చీఫ్ సెక్రటరీకి వార్నింగ్ ఇస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. మొన్నే పింఛన్లు సరిగా ఇవ్వకుండా, ఇంటి దగ్గర ఇవ్వకుండా 33 మంది వృద్ధులు చనిపోయారు. ఆ చనిపోయారంటే దానికి కారణం ఇవి ప్రభుత్వ హత్యలు. ఇవి నేడు నెల్లూరు, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన వారాహి విజయబేరి సభలో పాల్గొన్న పవన్ కూటమి ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటారని భరోసానిచ్చారు. రైతు కన్నీరు పెట్టని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. పెద్దాపురం నియోజకవర్గంలో వైకాపా నాయకులు మట్టి, గ్రావెల్, ఇసుక తవ్వకాలతో ప్రకృతి వనరులను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా రాజకీయాలను ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాపు ఉద్యమాన్ని లేవనెత్తిన నేతలు యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని పవన్ మండిపడ్డారు. మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ 1000 కోట్లు వెనకేసుకున్నారని ధ్వజమెత్తారు. జగన్ లాగా నాకు అక్రమ మైనింగ్ అవసరం లేదు, గుంతల రోడ్ల కాంట్రాక్ట్లు అవసరం లేదు, పోలవరం పూర్తి చేయకుండా నాకు దాని మీద డబ్బులు అవసరం లేదు, ఏటీఎం లాగా కాదు. మీ భవిష్యత్తు కోసం వచ్చాను. వైసీపీ రంగులు మార్చుకోవడానికి 1300 కోట్లు, రంగులు తీసేయడానికి 1000 కోట్లు, ఇలా అడ్డగోలుగా డబ్బుని దుర్వినియోగం చేస్తే మరి ఎక్కడ ఉంటుంది సంపద? మీకు ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? రైతుకి గిట్టుబాటు ధర ఎక్కడి నుంచి వస్తారు? దీనికోసం మాట్లాడే వాళ్ళు ఎవరు? మనం మాట్లాడదాం. జగన్ అనే వ్యక్తి వచ్చి సంపూర్ణ మద్యపాన నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి, కానీ ఒక సారా వ్యాపారిగా తయారై 41,000 కోట్ల రూపాయలు మీ ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి మీరు ప్యాంక్రియాస్ దెబ్బతిని, లివర్ దెబ్బతిని, ఆ రోజు నేను మొత్తుకున్నాను. ఆ రోజున వైఎస్ జగన్ ని నమ్మకండి. అలాంటిది మీరందరూ నమ్మి ఓటేశారు. మా జగన్ నమ్మి ఓటేశారు. తెలంగాణలో భారాస ఒక్క ఎంపీ సీటును కూడా గెలవలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో జరిగిన ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణలో భారాసకు 100కి పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పదే చెప్పారని, ఫలితం ఏమైందో అందరూ చూశారని తెలిపారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ అలాగే చెప్పుకుంటున్నారని, ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఖమ్మం, నల్గొండలలో మాత్రమే భారాస 2వ స్థానంలో ఉందని, మిగతా చోట్ల భారాస 3వ స్థానానికే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. మే మొదటి వారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక ఖర్గే తెలంగాణలో పర్యటిస్తారని, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, అధిష్టానం నిర్ణయిస్తే వెళ్తారన్నారు. అసభ్య భాషకు ఆద్యుడై కేసీఆర్ అని, నల్గొండ, సిరిసిల్ల సమావేశాల్లో కేసీఆర్ ఎలాంటి భాష మాట్లాడారో ప్రజలందరూ విన్నారని, ఆయన భాషను ఆయనకే వినిపించాలన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్సీ అధ్యయనం చేస్తోందని, వారి నివేదిక ఆధారంగా ముందుకెళ్తామన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా మెప్పు పొందేందుకు కేసీఆర్ కాంగ్రెస్ ని తిడుతున్నారని శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్నా రావణాసురుడు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నట్టు ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్నా అమిత్ షా మోడీని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు. కాంగ్రెస్ను విమర్శిస్తేనో, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తేనో వాళ్ళు ప్రత్యక్షమవుతారని ఆయన ఒక ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కారణమా? ఇప్పుడు ఆయన మోడీని ఒప్పించే ఆలోచన తప్ప ఇంకేదైనా ఒక్క కారణం చూపించండి కాంగ్రెస్ను విమర్శించడానికి. ఎన్నికల్లో తెలంగాణలో లెక్క పక్కా 14 సీట్లు నెగ్గాలి అనే విధానంతో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి.
తెలంగాణలో మళ్లీ భారత ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై భగ్గుమంటున్నారని, సర్కారుకు చురక పెట్టాలనే ఆలోచన వారికి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. బస్ యాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్ రాత్రి నాగర్ కర్నూలు శివారు ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. బస్టాండ్ కూడలిలో జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి దుష్ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదని విమర్శించారు. రైతు బంధు 5 ఎకరాలకి పరిమితం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు మద్దతిచ్చి సహకరిస్తే ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలయ్యేలా చూస్తారని పేర్కొన్నారు. రైతు బంధు ప్రతి ఆడపిల్లకు 2500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? చివరికి వస్తే ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దానికి కొనే దిక్కు లేదు. మళ్ళా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతా ఉంది. మళ్ళా రాత్రిపూట బాయిల కాడికి పోవుడు, మళ్ళా తేలుపాములు గుట్టుడు. ఇప్పటికి 225 మంది చచ్చిపోయినారు. ఎందుకు ఈ 5 నెలలకే 4 నెలలకే ఇంత దుర్మార్గం ఎందుకు? ఇలా బగ్గుమంటున్న తెలంగాణ ఎక్కడికి పోయినా నా బస్సు కదలనిత్తలేరు. మళ్ళా డెఫినెట్ గా జనం మారిపోయింది, అర్థమైపోయింది. ఈ ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాలి, వీళ్ళ బలుపు దించాలనేటువంటిది వచ్చింది. కాబట్టి ఏం అనుమానం లేదు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది. మే నెల పింఛన్లను లబ్ధిదారులకు ఇళ్ల వద్ద ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఎన్డీఏ కూటమి నేతలు వినతిపత్రం ఇచ్చారు. పింఛన్ల పంపిణీపై గవర్నర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. నేరుగా ఇంటి వద్ద పంపిణీ చేసే అవకాశం ఉన్న ప్రభుత్వ తప్పుడు నిర్ణయం వల్ల ఈ నెల మొదటిలో 32 మంది వృద్ధులు చనిపోయారని మండిపడ్డారు. మే నెలలో కూడా సచివాలయ సిబ్బంది, అధ్యాపకులు, అంగన్వాడీ సిబ్బంది ద్వారా నేరుగా ఇంటి వద్దే పింఛన్ పంపిణీ చేయాలని గవర్నర్ను కోరామన్నారు. సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి కలిసి పింఛన్ల పంపిణీపై కుట్ర పన్నారని ఆరోపించారు. రాజకీయం చేసి కొంతమంది వృద్ధుల ప్రాణాలైన పోతే ప్రతిపక్షాలపై బురద చల్లాలని నాటకం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లపై సీఎస్ జవహర్ రెడ్డి, జగన్ కనుసన్నల్లో ఆడుతూ గత నెల మాదిరిగా చేసేలా ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. మే నెల 1-2 తేదీల్లో పింఛన్ల పూర్తి పంపిణీ జరిగేలా చూడాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ ప్రస్తుతానికి ఆమోదం పొందిన చివరి వరకు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంపై కృష్ణా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డి.కే. బాలాజీ పూర్తి నివేదిక ఇవ్వాలని గుడివాడ ఆర్డీఓ పద్మావతిని కోరారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా తలెత్తిన పరిణామాలపై ఆమె కలెక్టర్కు నివేదికను సమర్పించారు. ఆధారాలు సమర్పించాలని తెలుగుదేశం సభ్యులకు నోటీసులు జారీ చేసిన ఆర్ఓ వైకాపా అభ్యర్థి కొడాలి నానికి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అద్దె భవనం వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నోటీసులకు నాని వివరణ ఇచ్చినట్టు సమాచారం. తెలుగుదేశం నేతలు ఎత్తి చూపిన లోపాల్లో ప్రధానమైన పాత మున్సిపల్ కార్యాలయాన్ని తాను లీజుకు తీసుకుని అద్దె చెల్లించినట్టు పత్రాలు సృష్టించారని తెలిసింది. మున్సిపల్ కమిషనర్ నుంచి ఈ మేరకు పత్రాలు తీసుకున్నట్టు సమాచారం. తాను బకాయి లేకపోవడం వల్లే అఫిడవిట్లో దాన్ని పొందుపరచలేదని వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్న ఆ వివరాలను ఖచ్చితంగా అఫిడవిట్లో నమోదు చేయాలని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఈ మేరకు గుడివాడ ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి తమ అభ్యంతరాలను ఆధారాలతో ఆర్ఓకు సమర్పించారు. దీని ఆధారంగా నానిని అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికారుల స్పందనను బట్టి తాము న్యాయ పోరాటం చేస్తామని నేతలు తెలిపారు. వైకాపా నేతల భూ కబ్జాలు, అరాచకాలు, అక్రమాలపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి తెలిపారు. అధికార పార్టీ నాయకుల అన్యాయాలకు నిరసనగా ఆమె గుంటూరు స్వర్ణభారతి నగర్లోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. వైకాపా నాయకులు స్థానికంగా ఉండే నిరుపేద ప్రజల స్థలాలు, ఇళ్లను బలవంతంగా కబ్జాలు చేసి ఫోర్జరీ పత్రాలతో ఆక్రమించుకుంటున్నారని శ్రీలక్ష్మి ఆరోపించారు. యువతను గంజాయికి బానిసలుగా చేసి తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం న్యాయం జరిగిద్దని. ఎంతకీ న్యాయం జరగకపోగా ఇంకా ఎక్కువైపోతున్నాయి. గంజాయి తగ్గిపోవాలి. దొంగ వ్యాపారాలు, ఈ ఫోర్జరీ సంతకాలు ఇవన్నీ చేసిన వాళ్ళందరిని అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చంద్రాయనగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు వస్తాయని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో మెట్రో రైలు అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసేందుకు శనివారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాగోల్లో ఇప్పుడున్న స్టేషన్ సమీపంలోనే న్యూ నాగోల్ ఎయిర్పోర్ట్ స్టేషన్ ఎడమవైపు ఎల్బీనగర్ మార్గంలో వస్తుందని, ఈ రెండింటిని కలిపేలా స్కైవాక్ నిర్మించనున్నట్లు తెలిపారు. నాగోల్లో మూసి వంతెన వద్ద మంచినీటి పైప్ లైన్లు, హెచ్డీ విద్యుత్ లైన్లు ఉన్నందున మెట్రో అలైన్మెంట్ను 10 మీటర్లు ఎడమవైపు
మార్చాలని, మూసీ పునరుజ్జీవ పనులకు ఇబ్బంది లేకుండా పొడవైన స్పాన్లు ఉండేలా ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు. బైరామలగూడ రోడ్ జంక్షన్లో బహుళ ఫ్లైఓవర్లు ఉండటంతో మెట్రో లైన్ ఎత్తు భారీగా పెరుగుతుందని, వీలైనంత మేర తగ్గించడానికి అలైన్మెంట్ కుడివైపు మార్చాల్సి వస్తుందని తెలిపారు. ఫ్లైఓవర్ కారణంగా చంద్రాయనగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మాణం సవాలుగా మారుతుందన్నారు. నాగోల్ నుంచి చంద్రాయనగుట్ట వరకు ఫ్లైఓవర్ కారణంగా స్టేషన్ల కోసం భూసేకరణ అనివార్యంగా మారిందని, ప్రైవేటు ఆస్తులు కనిష్టంగా సేకరించేలా ప్రణాళిక వేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో 100% కేసుల పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థ ముందుకు సాగుతోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ రాధే అన్నారు. గత ఏడాది జూలైలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తాను 8,500 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. నల్గొండ కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన 5 కోట్ల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ భవనంలో డిజిటలైజేషన్తో పాటు లైబ్రరీ, రిక్రియేషన్ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ పనిచేసినట్లయితే చట్టాలను సమర్థంగా అమలు చేయవచ్చన్నారు. ఇకపై నల్గొండ జిల్లా కోర్టులో కేసులన్నింటినీ డిజిటలైజేషన్ చేసే అవకాశం ఉందన్నారు. నల్గొండ బార్ అసోసియేషన్ బెంచ్ సమన్వయంతో పనిచేసి ప్రజలకు సత్వర న్యాయం అందించాలన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 5 ప్రధానులు ఉండేలా ఆ కూటమి ప్రణాళికలు రచిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర కొల్హాపూర్లో నిర్వహించిన సభలో మోదీ ఇండియా కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ లోక్సభ ఎన్నికల విపక్ష కూటమికి 3 అంకెల సీట్లు కూడా రావని జోసెన్ చెప్పారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేనప్పటికీ అవకాశం దొరికితే మాత్రం 5 ఏళ్లలో ఏడాదికి ఒకరు ప్రధానిగా ఉండాలనే ఆలోచన చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ 2.5 ఏళ్ల తర్వాత సీఎంను మార్చే ప్రణాళిక చేస్తోందన్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ ఇలాంటి ప్రణాళికలే అమలు చేయాలని చూసిందని ప్రధాని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని, మతపరమైన రిజర్వేషన్ల కోసం దళితులు, ఓబీసీల కోటా ప్రయోజనాలను కాజేయాలని, సంపద పునఃపంపిణీ, వారసత్వ పన్ను ద్వారా ప్రజల సొమ్మును దోచుకోవాలని కుట్రలు పన్నుతోందని ప్రధాని మండిపడ్డారు. అవినీతి నేతలకు భాజపా అండగా ఉంటోందని, అధికార పార్టీలో చేరిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు ఉండవని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసం పనిచేస్తున్నారా లేదా తన స్నేహితులైన బడా వ్యాపారవేత్తల కోసం పనిచేస్తున్నారా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రస్తుతం భాజపా డీలక్స్ వాషింగ్ మిషన్ను గోవాకు రిజర్వ్ చేశారని, ప్రధాని మోదీ గోవా పర్యటనను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. గోవాలో వాషింగ్ మిషన్ ఎంతో వేగంగా తిరుగుతోందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 మాజీ ముఖ్యమంత్రులు అధికార పార్టీలోకి చేరిన తర్వాత వారిపై చర్యలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఒకవైపు అవినీతి రాజకీయ నాయకులకు అండగా నిలవడంలో భాజపా నిమగ్నమై ఉంటే, మరోవైపు అవినీతిని నిర్మూలిస్తామంటూ ప్రధాని మోదీ భ్రష్టాచార హఠావో నినాదం దేశవ్యాప్తంగా మారుమోగుతోందని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన తన తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా ఆనాడు ఇంటికి తీసుకురావాల్సి వచ్చిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్లోని వల్సాద్లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ప్రియాంక తన జీవితంలో చాలా మంది ప్రధానులను చూశారని, కానీ బహిరంగంగా ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడటం ఇదే తొలిసారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంటింటిని ఎక్స్రే తీసి మహిళల మంగళసూత్రాలను లాక్కొని ముస్లింలకు పంపిణీ చేస్తుందని ప్రధాని మోదీ చెప్పడాన్ని ప్రియాంక ఖండించారు. తన ఇంటి నుంచి వచ్చిన వారి కాకుండా మన్మోహన్ సింగ్ను చూసినా ప్రధానిగా దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారని ప్రియాంక గుర్తు చేశారు. వాజ్పేయి కూడా ఎంతో హుందా అయిన వ్యక్తి అని పేర్కొన్నారు. మోదీలా అబద్ధాలు చెప్పే ప్రధానిని మొదటిసారి చూస్తున్నారని, ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు నిజాలు చెప్పాలనే ఆలోచన కూడా ఆయనకు లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేలా రాజ్యాంగాన్ని మార్చేసే ఉద్దేశంతోనే మోదీ 400 సీట్ల లక్ష్యం పెట్టుకున్నారని ప్రియాంక ఆరోపించారు. ఐపీఎల్లో శనివారం జరిగిన 2 మ్యాచ్లలో రాజస్థాన్, ఢిల్లీ జట్లు విజయం నమోదు చేశాయి. లక్నోతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 76, దీపక్ కూడా 50 పరుగులతో చెలరేగారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శాంసన్ 71, ధ్రువ్ జురెల్ 52 పరుగులు చేశారు. అంతకుముందు జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫ్రేజర్ 84, స్టబ్స్ 48, హోప్ 41 పరుగులు చేశారు. 258 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులకే పరిమితమైంది.